నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. పెద్దిరెడ్డిపై టీడీపీ నేత బుద్ధా వెంకన్న ఫైర్ అయ్యారు. మద్యం తాగడం ఆరోగ్యానికి హానికరమని, గతంలో ఉండేదని, జగన్ జమానాలో మద్యం తాగితే ప్రాణాలు కోల్పోవడమే అనేలా చేశారన్నారు. జగన్మోహన్ రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మిథున్ రెడ్డిలు కొత్త స్కామ్ చేశారన్నారు. మద్యం అడ్డు పెట్టుకుని వేల మంది ప్రాణాలు తీశారని, ఈ అమ్మకాల ద్వారా వచ్చిన సొమ్మును వాటాలుగా ముగ్గురు పంచుకున్నారన్నారు. ముందస్తు బెయిల్ కోసం మిథున్ రెడ్డి కోర్టులో పిటిషన్ వేశారని, చిత్రగుప్తుడు కూడా రాయలేనని పాపాలు చేశారని, మద్యం మైనింగ్ లో మీరు దోచుకున్న దోపిడితో డబ్బు మదం పట్టిందన్నారు. ప్రజల ప్రాణాలు పోయి మీరు దోచుకున్న డబ్బుతో కొత్తగా చంద్రబాబు నాయుడు గారిని గెలవను అక్కడ డబ్బు మదంతో వెళ్ళి 2 సంవత్సరాలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విర్రవీగాడు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అంతా విర్రవీగిన కొత్త ప్రజల డబ్బులకు లొంగక ఈ పాపిస్తూ సొమ్ము నాకు అక్కర్లేదు, నాకు చంద్రబాబు నాయుడు గారే కావాలి అని అత్యున్న చెప్పితే గెలిపించాడు. 2 సంవత్సరాలు పెట్టి పాగా వేశాడు. అక్కడ చంద్రబాబు నాయుడు గారిని గెలవాలా, చంద్రబాబు నాయుడిని గెలవాలా, చంద్రబాబు నాయుడు వీడియో గతకాల ప్రకారం 2018తో పోల్చుకుంటే 2019, 24 మద్యానికి బానిసై చనిపోయిన వారి సంఖ్య 100% పెరిగింది. ఇది మీ చెప్పే లెక్కలు కాదు, నేషనల్ క్రైమ్ రికార్డు. అంటే భారతదేశానికి సంబంధించినటువంటి క్రైమ్ ఏ విధంగా ఎంతమంది చనిపోయారు, హత్యలు ఎంతమంది గావించారు, రోడ్డు ప్రమాదంలో ఎంతమంది చనిపోయారు, మద్యం తాగి ఎంతమంది చనిపోయారు అని ఒక లెక్క ఉంటాయి. ఆ నేషనల్ క్రైమ్ రికార్డులో 100% మద్యం తాగి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో చనిపోయారు అన్నారు. అంటే ఈ పాపానికి బాధ్యులు ఎవరు? పెద్దిరెడ్డి కుటుంబం కాదా అని అడుగుతున్నాం. మీరు ఇంతమంది పక్కన పెట్టుకొని మీరు డబ్బు కోసం ఇంతమంది ప్రాణాలు తీసి ఇవాళ మీరు మధ్యంతర బెయిల్ కోసం కోర్టును ఆశ్రయించాలంటే ఇంతకన్నా తప్పు మరొకటి లేదు. మిమ్మల్ని ప్రజలు ఎన్నుకున్నది ప్రజాసేవ చేయడానికి కానీ అబద్ధాలు పెట్టి వ్యాపారాలు చేసి ప్రజల ప్రాణాలు తీసే వ్యాపారం అన్నది ఏదో ఆర్థికంగా నష్టం చేర్చుకోవడం కూడా కాదు. ప్రజల ప్రాణాలు తీసే పని పెట్టుకొని మీరు ఇవాళ మధ్యంతర బెయిల్కి వెళ్ళారు. పెద్దిరెడ్డి ఎట్టి పరిస్థితిలో వదిలేదే లేదు. వీళ్ళ చెల్లిని స్కామ్ లేదు, వీళ్ళ చెల్లిని కబ్జా లేదు. పెద్దిరెడ్డి లెక్కల స్కామ్ల విషయంలో బయటపడి కోర్టులో ముందస్తు బెయిల్ తీసుకుంటున్నారు. విజయవాడ గాయత్రి నగర్ లో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలలో అఖండ విజయం సాధించిన ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ తో ఆత్మీయ కలయిక మరియు అభినందన సమావేశము ఎమ్మెల్సీ పరుచూరి అశోక్ బాబు అధ్యక్షతన కుదరవల్లి వెంకట నరసయ్య ఆధ్వర్యంలో ఏర్పాటు చేయబడింది. ఈ సందర్భంగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, ఎమ్మెల్సీ అశోక్ బాబు, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు, కుదరవల్లి వెంకట నరసయ్య మాట్లాడుతూ ఈ విజయం నాకు వచ్చిందని నేను అనుకోవట్లేదని, ఈ విజయం మన అందరిదని భావిస్తున్నాను. నేను నామినేషన్ వేసేటప్పుడు కన్ఫ్యూజన్ గా ఉన్నానని, ఎందుకంటే మొత్తం 33 నియోజకవర్గాలు ఉన్నాయన్నారు. దాదాపు అన్ని ఇంజనీరింగ్ కాలేజీలు మరియు ప్రైవేట్ ఆర్గనైజేషన్లు మాకు సపోర్ట్ చేశాయన్నారు. భావించే నిరంతర సేవా తత్పరులు స్ఫురద్రూపి అయిన శ్రీయుత ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఎమ్మెల్సీ గారికి అభినందించాలనే ఉద్దేశంతోనే ఈ సమావేశం ఏర్పడింది. రేపు సమావేశం ఉద్దేశం కూడా అదే పెళ్లి కూడా కాయను కాబట్టి ఆయన పేరు మీద పోతుందంట. అయితే ఇక్కడ మీ అందరికి నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, దీని మీద కొంత అనాలిసిస్ కూడా జరిగింది ఆఫీస్లో. అయితే చంద్రబాబు నాయుడు గారు అంతా ఏంటంటే, ఓటింగ్ జనరల్ ఎలక్షన్ జరిగినట్టు దీన్ని తీసుకురావాల్సిన బాధ్యత కూటమి మీద ఉంది. అది ఒక్కటే కొంచెం మీరు చేశారు తప్ప మిగతా అంతా బాగా జరిగిందని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. ఏదైనా కూడా ఈ బలం, దిస్ ఎనర్జీ, దిస్ యూనిటీ కూటమి కలిస్తే, అంటే జనసేన, బీజేపీ, టీడీపీ కలిస్తే there is no other political party in Andhra Pradesh ఎవడన్నా కళ్ళగంటే కూడా కళ్ళలో
జెండా ఎగురుతున్నట్టే నారా చంద్రబాబు నాయుడు గారు ఒక్క రోజే సాధ్యమైన తప్ప ఇంకెవరి వల్ల కూడా ఈ పార్టీని కాపాడేది సాధ్యం కాదని నాయకు ఆ వ్యక్తికి ఎప్పుడు మనం అండగా ఉండాలి. 5% కూడా 5% శ్రమకి మనందరం సహకరించాలని మనసులో కోరుతూ రాజా గారి యొక్క గెలుపులో పాత్ర ఆయన కూడా ఆయన ఈస్ట్ శాసనసభ్యులు పెద్దలు రామారావు గారికి, శాసన మండలి సభ్యులు గౌరవనీయులు అశోక్ బాబు గారికి, ఈనాటి కార్యక్రమానికి నిర్వాహకులైనటువంటి మురళీకృష్ణ గారు, అదేవిధంగా నర్సయ్య గారు, ఇక్కడ వచ్చేసినటువంటి ఈ ఎన్నికల్లో ప్రధాన భూమికని పోషించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. ఈ విజయం ఏదో నాకు వచ్చిందని నేను ఎప్పుడు అనుకోవట్లేదు. ఈ విజయం మనందరి విజయంగా నేను భావిస్తాను. ఎందుకంటే నేను నామినేషన్ వేసేటప్పుడే కొద్దిగా కన్ఫ్యూజన్ ఉన్నాను ముందర యాక్సెప్ట్ చేసి. ఎందుకంటే 33 నియోజకవర్గాలు, రెండోది ఇది మనం చేయగలవా లేదా, బాధ్యత తీసుకున్న తర్వాత మనం, ఎందుకంటే జనరల్గా గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యున్సీ, టీచర్ కాన్స్టిట్యున్సీ యాంటీ ఇంటర్మెన్స్ థింకింగ్తో ఉన్నాం. ఎందుకంటే గ్రాడ్యుయేట్స్ జనరలైజ్ చేసుకొని ఏదో కామన్ కాన్సెప్ట్లో ఎస్ అంటే ఎస్ అని, నో అంటే నో అనే కాన్సెప్ట్లో ఉంటుంది. ఒక రకంగా చూస్తే ఒకరికి 2-3 ఆలోచనలు ఉంటాయి. దాన్ని మనం ఇన్విటబుల్. ఎస్సీ వర్గీకరణ బిల్లుపై కేబినెట్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ అఖిల భారత మాల సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో నగరంలోని పీడబ్ల్యూడీ గ్రౌండ్ లో అంబేద్కర్ విగ్రహం వద్ద పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టారు. ఎస్సీ వర్గీకరణపై కేబినెట్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని అంబేద్కర్ వాదులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అనంతరం మాల సంఘాల జేఏసీ చైర్మన్ ఉప్పులేటి దేవి ప్రసాద్, ఉపాధ్యక్షులు గుర్రం రామారావు మాట్లాడుతూ ఏకసభ్య కమిషన్ ఇచ్చిన నివేదిక ఆధారంగా కేబినెట్ సమావేశంలో ఆమోదించిన వర్గీకరణ బిల్లును తక్షణమే ఆపివేయాలని డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం ప్రజా వ్యతిరేక ప్రభుత్వంగా పాలన సాగిస్తుందని దుయ్యబట్టారు. ఈ కార్యక్రమం జేఏసీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. నా పేరు గురు రామారావు, అఖిల భారత మాల సంఘాల జేఏసీ వైస్ చైర్మన్. మా చైర్మన్ గారు డాక్టర్ ఉప్పులేటి దేవి ప్రసాద్ గారి ఆదేశాల మేరకు ఈ రోజు ఇక్కడ వర్గీకరణకు వ్యతిరేకంగా నిరసన తెలియజేస్తా ఉన్నాము. ఈ ప్రభుత్వం ఎంత అరాచకం అంటే, ఈ రోజు ఇక్కడ బయలుదేరినటువంటి వేలాది మంది మాల నాయకుల్ని, కార్యకర్తల్ని హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది. మా చైర్మన్ గారు ఉప్పులేటి దేవి ప్రసాద్ గారి ఇంటి చుట్టూ కూడా ఈరోజు పోలీసులు ఎందుకున్నారని అడుగుతున్నాం. ఈరోజు ఆయన ఇక్కడ రావాలి, కానీ ఆయన్ని గృహ నిర్బంధం చేసి ఇక్కడ రాకుండా చేయడం అనేది దుర్మార్గము. చంద్రబాబు నాయుడు గారు, మాలల మీద మీరు పెంచుకున్న ద్వేషాన్ని తగ్గించమని కోరుతా ఉన్నాం. మీరు ఈ రోజు మీ కూటమి ప్రభుత్వం ఈ వర్గీకరణ ఆపాలి. ఒకవేళ వర్గీకరణ ఆపకపోతే ఈ యొక్క రాష్ట్రంలో జరిగేటటువంటి చర్యలకు మీరే బాధ్యత వహించాలి. అంబేద్కర్ గారు తన యొక్క ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా మాకు ఇచ్చినటువంటి రాజ్యాంగ హక్కుల్ని రక్షించుకునే క్రమంలో మా ప్రాణాలు ఆయన అర్పించడానికి రాష్ట్రంలో 1 కోటి మంది మాలు సిద్ధంగా ఉన్నారని కూడా ఇక శ్రీసుందరరావు తెలియజేస్తున్నాం. దయచేసి మీరు వర్గీకరణ ఆపాలి. మీరు చేసినటువంటి 1 మ్యాన్ కమిషన్ ఎంత ఉత్తుత కమిషన్ అంటే, ఎక్కడన్నా తిరిగిందా? ఎక్కడ తిరగకుండా ఒక రిపోర్ట్ ఇస్తే, మీరు దాన్ని కేబినెట్ కి ఇస్తే, కేబినెట్ కనీసం దాని మీద చర్చ జరగకుండా, అసెంబ్లీలో చర్చ జరగకుండా ఈరోజు ఆంధ్రప్రదేశ్ లోను, ఇటు తెలంగాణలోను వర్గీకరణ బిల్లుకి మంత్రుల కేబినెట్ మద్దతు తెలపడాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఈ రోజు అంబేద్కర్ విగ్రహం నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది.
ఆర్టికల్ 331 ప్రకారం ఎస్సీలోని 59 ఉపకులాలను విభజించకూడదని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగంలో స్పష్టంగా తెలియజేసింది కూడా అందుకు భిన్నంగా ఈరోజు ఈ ఎన్డీఏ ప్రభుత్వం అయితేనేమి అక్కడ రేవంత్ రెడ్డి ప్రభుత్వం అయితేనేమి వర్గీకరణ బిల్లు తీసుకొచ్చి మరలా మాలామాదిగల మధ్య చిచ్చుపెట్టి రాజకీయంగా లబ్ధి పొందే ప్రయత్నాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ రోజు 2011 జనాభా లెక్కల ప్రకారం వర్గీకరణ చేస్తామని చెప్పడం చాలా సిగ్గుచేటు. రాష్ట్ర విభజన 2014లో జరిగితే 2011లో ఏ విధంగా మీరు బేస్ చేసుకొని వర్గీకరణ చేస్తారో ప్రభుత్వం సుస్పష్టంగా తెలియజేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని, అదేవిధంగా మా ఉనికిని బాగా సత్తా తెలియజేసేందుకు త్వరలో భారత కమ్యూనిస్టు పార్టీ జగ్గైపేట నియోజకవర్గం పట్టణ సమితుల ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం మంత్రివర్గ సమావేశంలో తీర్మానం చేసి జీవో విడుదల చేసిందని, దాని ప్రకారం ఇళ్ల స్థలాలు ఇవ్వాలని కోరుతూ అర్జీలను స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో అందజేశారు. ముఖ్య అతిథిగా సిపిఐ జిల్లా కార్యదర్శి దోనిపూడి శంకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదవాడి పక్షాన ఎర్ర జెండా పోరాడుతూనే ఉంటుందని అన్నారు. ఈనాం భూముల్లో ఉన్న వారికి పట్టాలు ఇచ్చి రిజిస్ట్రేషన్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు చుండూరు సుబ్బారావు, కార్యవర్గ సభ్యులు బుట్టి రాయప్ప, నియోజకవర్గ కార్యదర్శి అంబోజీ శివాజీ, పట్టణ కార్యదర్శి జూనిబోయిన శ్రీనివాసరావు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఎంతమందికి మీకు పట్ట బ్యాంక్ లోన్ వస్తున్నాయి? జాతీయ బ్యాంకుల్లో ఎంతమందికి ఇచ్చారు చెప్పండి. లోన్ తీసుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? లేరు కదా. కాబట్టి 3 సెంట్లు 2 సెంట్లు తక్షణమే వాళ్ళకు ప్రభుత్వం ఇవ్వాలి. అలాగే దేవాలయ భూముల్లో దేవుడి మాన్యం అంటారు, దగ్గర ఎక్కువ ఇనాం భూములు ఉన్నాయి. ఈ ఇనాం భూముల్లో ఉన్నటువంటి వారందరికీ కూడా పట్టా ఇచ్చి రిజిస్ట్రేషన్ చేయాలి. దానివల్లనే దాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకురావడానికి, అధికార యంత్రాంగం దృష్టికి తీసుకురావడానికి ఈ రోజున పేదవాడి సొంత ఇంటి గల నిజం కావాలి, సాకారం కావాలి. సొంత ఇల్లు లేకపోతే ఎందుకు పెరగాలనేటువంటి పరిస్థితి. అందువల్ల ప్రభుత్వం కమ్యూనిస్ట్ పార్టీ తీర్మానం చేసింది. మీ అందరి అప్లికేషన్లు కూడా నాయకత్వం అంతా కూడా నెత్తి మీద మీరు పెట్టుకోవడం మీ అప్లికేషన్, కానీ వాళ్ళు పెట్టుకున్నారు, మిమ్మల్ని నెత్తిని పెట్టుకుంటామని చెప్పి. కాబట్టి ఎంఆర్ఓ గారికి మీ అందరి సమక్షంలో ఉంగుటూరు పంట పొలాలలో గడ్డికి నిప్పంటించిన గుర్తు తెలియని వ్యక్తులు. ఉంగుటూరు, నాగవరప్పాడు, ఎలుకపాడు పంట పొలాలు పూర్తిగా దగ్ధం. సుమారు 200 ఎకరాల పొలాలు తగలబడుతున్న వైలం. గుడివాడ ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేస్తున్న సంఘటన. అదుపులోనికి రాని మంటలు, ఎండ తీవ్రతతో ఎగిసిపడుతున్న మంటలు. గన్నవరం ఉంగుటూరు ప్రధాన రహదారిని కమ్మివేసిన పొగ. అయిపోయింది, లేదు పడిపోయింది. Pani, lang ka basta sini, pani lang pa basta sini. Basta sini. Lagane. इधर ले खाओ, थोड़ा पीछे बगल. सुने जाओ. किसके लगे? आगवा. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.